అందరికీ షలోం. బైబిల్ నెలల ప్రకారం ఆధార్ అనే 12వ నెల గురించి ముందు వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన విషయాలు మనం తెలుసుకుందాం. ఆధార్ 16వ తారీఖు యెరూషలేం గోడల్ని పునర్నిర్మించడం ప్రారంభించారు. యూదయను పరిపాలించిన రోమన్ చక్రవర్తి నియమించిన అగ్రిప్ప తన ప్రజల పట్ల దయగలవాడు. అతని పాలనలో ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందడం ప్రారంభించారు. హాయిగా జీవించడం కూడా ఆ కాలంలో జరిగింది. ఇశ్రాయేలీలు అతనికి గొప్ప గౌరవాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అగ్రిప్ప యెరూషలేం చుట్టూ ఉన్న గోడలను మరమ్మతు చేయడం, వెడల్పు చేయడం, ఎత్తు చేయడం, నిర్మాణాన్ని ప్రారంభించడం చేశారు. ఇశ్రాయేలీలు పెరుగుతున్న శ్రేయస్సును చూసి భయపడిన రోమన్లు అతని మార్గంలో అనేక ఆటంకాలు కలిగించడం జరిగింది. అయినప్పటికీ ఆ గోడను పూర్తి చేయడం జరిగింది. నిర్మాణం ప్రారంభమైన రోజు అయిన ఆధార్ 16వ తేదీని ఆనందకరమైన రోజుగా వారు ఏర్పాటు చేశారు. ఆధార్ 22వ తారీఖు ఒక భూకంపం ఇశ్రాయేలీలను కాపాడింది. 1430 రోమ్లోని ఇశ్రాయేలీలందరూ మతం మారాలి లేదా మరణాన్ని ఎదుర్కోవాలి అనే ఒక ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. చర్చి మరియు రోమ్ ప్రభుత్వం 1430 ఆధార్ 22వ తారీఖున ఈ ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోజు ఒక పెద్ద గొప్ప భూకంపం రోమ్ను కుదిపివేయడం అనేది జరిగింది. ఆ ఆజ్ఞను రూపొందించిన అనేక మంది ఆర్చ్ బిషప్లు మరియు అధికారులు ఆ భూకంపంలో చంపబడ్డారు. భూకంపం తర్వాత పోప్ మార్టిన్ ఆ డిక్రీని రద్దు చేయడం కూడా జరిగింది. ఆధార్ 23వ తారీఖు 7 శిక్షణ రోజులు 1312 BCE ఇశ్రాయేలీలు మిష్కాన్ అంటే టెబర్నికల్ అని పిలువబడే గుడారాన్ని వారి మధ్యలో దైవిక ఉనికిని ఉంచడానికి ఒక గుడారము 1312 తిష్రే నెల 11వ తేదీన ఐగుప్తు నుండి వారు నిర్గమమున 6 నెలల తర్వాత సీనాయి వద్ద ప్రత్యక్షత తర్వాత 4 నెలల తర్వాత మరియు బంగారు దూడను ఆరాధించిన 80 రోజుల తర్వాత నిర్మించడం ప్రారంభించారు. సీనాయి పర్వతంపై మోషేకు జారీ చేయబడిన వివరణాత్మక సూచనల సమితిని అనుసరించి మిష్కాన్ నిర్మాణం 74 రోజులు కొనసాగింది. తర్వాత కిస్లేవ్ నెల 25వ తేదీన పూర్తయింది. కానీ భవనాన్ని నిర్మించాలనే దైవిక ఆదేశం 3 నెలల తర్వాత ఆధార్ నెల 23వ తేదీన వచ్చింది. మోషేకు 7 రోజుల శిక్షణా కాలం ప్రారంభించమని సూచింపబడింది. ఆధార్ 23వ తారీఖు నుండి 29 వారంలోని మిష్కాన్ ప్రతి ఉదయం నిలబెట్టడం మరియు ప్రతి సాయంత్రం కూల్చివేయబడింది. మోషే ప్రధాన యాజకుడిగా సేవ చేసి అహరోన్ మరియు అతని 4 కుమారులను యాజకత్వంలోకి ప్రవేశపెట్టాడు. తర్వాత 8వ రోజు నీసాన్ 1వ రోజు మిష్కాన్ శాశ్వతంగా సమావేశమైంది. అంటే దైవిక ఆజ్ఞ వచ్చే వరకు నిలబడటానికి ఉంచబడింది. అహరోన్ మరియు అతని కుమారులు యాజకత్వాన్ని స్వీకరించారు. దైవిక ఉనికి మిష్కాన్లో నివసించింది. ఆధార్ 25 నెబుకద్నెజరు మరణం 397 BCE 26 సంవత్సరాల క్రితం యెరూషలేమును జయించి మొదటి పవిత్ర ఆలయాన్ని నాశనం చేసిన బాబిలోనియన్ చక్రవర్తి నెబుకద్నెజరు మరణం. సృష్టి నుండి 3364వ సంవత్సరం ఆధార్ నెల 25వ తేదీన ఆయన మరణించడం జరిగింది. ఆధార్ 27 397 BCE సిద్కియా మరణం. సిద్కియా పవిత్ర భూమిలో పరిపాలించిన దావీదు వంశానికి చెందిన చివరి రాజు. బాబిలోనియా రాజు నెబుకద్నెజరు జెకొన్యా సిద్కియా మేనల్లుడును బాబిలోనియాకు బహిష్కరించిన తర్వాత 434లో అతని సింహాసనాన్ని అధిష్ఠించాడు. 425లో సిద్కియా బబులోను పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించాడు. ఆ సంవత్సరం టెబెత్ 10లో 423 వేసవిలో యెరూషలేం గోడలు పగులగొట్టి నగరం జయించాడు. పవిత్ర ఆలయం నాశనం చేయబడింది మరియు యూదా ప్రజలు బబులోనుకు బహిష్కరింపబడ్డారు. సిద్కియా నగరం నుండి బయటకు వెళ్లేందుకు సొరంగం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ పట్టుబడ్డాడు. అతని కుమారులు అతని కళ్ల ముందే చంపబడ్డారు. అతను అంధుడయ్యాడు. 397 BCEలో నెబుకద్నెజరు మరణించే వరకు సిద్కియా బబులోనులోని రాజ్య చెరసాల్లో మగ్గాడు. నెబుకద్నెజరు కుమారుడు మరియు వారసుడు అయిన ఎవెల్ మెరోద్ ఆధార్ 27వ తేదీన అతన్ని మరియు అతని మేనల్లుడు జెకొన్యా
ఇద్దరిని కూడా విడుదల చేశాడు. కానీ సిద్కియా అదే రోజు మరణించాడు. ఆదార్ 29వ తారీఖు ఇశ్రాయేలీలకు మొదటి ఆజ్ఞను ఆజ్ఞాపించడం జరిగింది. 1313. ఆదార్ 29వ తేదీన సూర్యాస్తమయానికి కొద్దిసేపటి ముందు ఎలోహిం మోషేకు నెల వంకను పవిత్రం చేయడం మరియు చంద్ర క్యాలెండర్ను స్థాపించడం గురించి ఆజ్ఞాపించాడు. ఇది ఇశ్రాయేలీలకు ఒక జాతిగా ఇవ్వబడిన మొదటి ఆజ్ఞ. నెలల వారి పునర్జన్మ సమయంలో చంద్రుని రూపాన్ని మోషే ఊహించుకోవడం కష్టంగా అనిపించింది. సూర్యుడు అస్తమించిన తర్వాత ఎలోహిం మోషేకు క్రొత్త నీసాన్ నెలలో నెలవంకను చూపించాడు. క్రొత్త నెల పవిత్రం కానున్న సమయంలో చంద్రుని ఖచ్చితమైన కొలతలు అతనికి చూపించాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము 2వ వచనము. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఇక్కడ మోషేకు చెప్పడం అనేది జరిగింది. నెలలలో ఇది మీకు మొదటి నెల, అదే నీసాన్ నెల, అంటే సంవత్సరంలో మొదటి నెల, సంవత్సర ప్రారంభం. ఎస్తేరు 3వ అధ్యాయము 7వ వచనము. రాజైన అహష్వరేషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హమాను ఎదుట, అంటే ఇక్కడ 12వ సంవత్సరము నీసాను మాసము అనగా ప్రథమ మాసము అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. అంటే మొదటి నెల నీసాన్, ఇది సంవత్సర ప్రారంభము, నెల ప్రారంభము. నీసాన్ అనేది సంవత్సరానికి మొదటి నెల అని ఇక్కడ మనకి తోరాలో కనిపిస్తుంది. కానీ ఈరోజు క్రైస్తవులందరూ చేసేది సంవత్సరం ఎప్పుడు చేస్తున్నారు అంటే జనవరి నెలలో చేస్తున్నారు. అంటే మనం తోరాకి విరుద్ధంగా చేస్తున్నాము. కానీ బైబిల్లో ఉన్నది ఎప్పుడు సంవత్సర ప్రారంభం అంటే నీసాన్ నెల. ఇది మనకి మన నెలల ప్రకారం ఎప్పుడు వస్తుంది అంటే నీసాన్ నెల మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుంది. కానీ ఈరోజు ఎవరు కూడా ఈ విషయాల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారం వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా బైబిల్ని పట్టించుకోవట్లేదు. తోరాలో ఉన్న విషయాలు వేరు, ఈరోజు క్రైస్తవుల్లో కనిపించే ఆచారాలు వేరు. కాబట్టి మొదటి నెల మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. ఇదే సంవత్సర ప్రారంభం నీసాన్ నెల. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం పరిశీలించి తెలుసుకోవాలి. అందరికీ షలోమ్.